హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెమిస్ట్రీ కోచింగ్ క్లాసెస్ తెలుగు. ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే కానీ 17th గ్రూప్, దట్ ఈస్ హాలోజన్ ఫ్యామిలీ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, హాలోజన్స్ అంటే ఏవేవి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ కదా, అవే హాలోజన్స్ అంటాం. హాలోజన్స్ అంటే ఏంటంటే కానీ అవి సాల్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. హాలోజన్ అంటే కానీ ఇవి ఎక్కువ సీస్లోనే దొరుకుతాయి ఈ సాల్ట్స్ అనేవి, అందుకే దానికి హాలోజన్స్ అనే పేరు వచ్చిందనమాట. ఓకే, అంటే సాల్ట్ ప్రొడ్యూసర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరిన్ అనేది గ్యాస్, క్లోరిన్ గ్యాస్, బ్రోమిన్ లిక్విడ్. మనం చెప్పాం కదా, బ్రోమిన్ ఈజ్ ఏ నాన్ మెటల్ లిక్విడ్ అని. నెక్స్ట్ అయోడిన్ ఈజ్ ఏ సాలిడ్. ఓకే, దాని యొక్క కలర్స్ చూసినట్లయితే కానీ ఫ్లోరిన్ ఎల్లో కలర్, అందుకే నేను ఈ యొక్క కలర్స్ కూడా కలర్స్తోనే రాశాను అనమాట. ఎల్లో అంటే ఎల్లో కలర్తో, ఎల్లో గ్రీన్ అంటే క్లోరిన్ వచ్చేసి ఎల్లో గ్రీన్, బ్రోమిన్ వచ్చేసి రెడ్ బ్రౌన్, అయోడిన్ వచ్చేసి వైలెట్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా మనం గుర్తుపెట్టుకుంటామంటే YYG-RBV. ఓకే, YYG-RBV అని గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరిన్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే రిడక్షన్ అంటే కానీ నేను ముందు వీడియోలో చెప్పాను కదా, సో ఆ వీడియో మీరు చూడుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ ఆ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కదా, అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే జీరోగా ఉండేది మైనస్గా మారింది కాబట్టి ఇది రిడక్షన్ అనమాట, స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి రియాక్షన్ విత్ వాటర్ చూసినట్లయితే వాటర్తో రియాక్ట్ అయితే ఇవి మనకు హైపోహాలస్ యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫ్లోరిన్ అనేది వాటర్తో రియాక్ట్ అయితే ఆక్సిజన్ని లిబరేట్ చేస్తుంది, హైపోహాలస్ యాసిడ్ కాకుండా మనకు ఆక్సిజన్ లిబరేట్ చేస్తుంది. అలాగే అయోడిన్ వచ్చేసి ఈ యొక్క H+తోను దీనికి రివర్స్ అనమాట. అంటే ఇక్కడ మనకు H+, ఫ్లోరిన్, హాలోజన్, ఆక్సిజన్ ఫామ్ అయింది కదా, ఇక్కడ హాలోజన్ H+ ఆక్సిజన్తో కంబైన్ అయితే ఏం ఫామ్ అవుతుందంటే కానీ I2 అయోడిన్, తర్వాత వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది రియాక్షన్ విత్ వాటర్. నెక్స్ట్ రియాక్షన్ విత్ హైడ్రోజన్ చూసినట్లయితే మనకు HX టైప్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఇందులో చేంజ్ అవుతుంది అనమాట. మెల్టింగ్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ విత్ హైడ్రోజన్ వచ్చేసి HX టైప్. ఓకే, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ వచ్చేసి మనం ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఏంటంటే కానీ మనకు మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఇలానే ఉంటుంది. ఎప్పుడు మనకు ఉత్త ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలా ఉంటుంది. అదే హైడ్రోజన్తో కంబైన్ అయితే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఈ రెండు దగ్గర మనకు చేంజ్ అవుతుంది అనమాట. సో అందుకే నేను ఏం రాశానంటే కానీ మనం ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కానీ 4132 మెల్టింగ్ పాయింట్కి, 1432 బాయిలింగ్ పాయింట్కి. ఓకే, అంటే ఫస్ట్ 4 వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి 1 వస్తుంది, నెక్స్ట్ 3 వస్తుంది, నెక్స్ట్ 2 వస్తుంది. సేమ్ ఇలానే ఈ యొక్క ఆర్డరే, కానీ మనకు ఇక్కడ ఈ బోరాన్కి అయోడిన్కి మధ్యలో ఫ్లోరిన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోరిన్ వచ్చి అయోడిన్ వచ్చి బ్రోమిన్ వచ్చి క్లోరిన్ వస్తుంది. ఓకే, ఇలా అనమాట. నెక్స్ట్ అసిడిక్ స్ట్రెంత్ అనేది ఇన్ HX టైప్లో అసిడిక్ స్ట్రెంత్ అనేది ఈ అసిడిక్ స్ట్రెంత్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ నేను జనరల్గా చెప్పాను అనమాట. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఎలిమెంట్స్కి మాత్రమే, కాంపౌండ్స్ రూపంలో ఉన్నప్పుడు అది చేంజ్ అవుతుంది. ఓకే, అది మనం కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, అసిడిక్ స్ట్రెంత్ అనేది ఎలా ఉంటుందంటే కానీ నేను ఎక్సెప్షనల్ కేసెస్ వచ్చినప్పుడు అన్నీ నేను ఇలా చెప్తానమాట. ఇంకా జనరల్ నేనేమి చెప్పలేదు. ఒక వీడియో ఉంది కదా, జనరల్ వీడియో అంటే కానీ ఇప్పుడు అయనైజేషన్ ఎనర్జీ అవన్నిటికీ, సో అందులో మీరు చూడండి ఫ్రెండ్స్, చూడనట్లయితే కానీ. నెక్స్ట్ అసిడిక్ స్ట్రెంత్ చూసినట్లయితే HX టైప్లో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హైడ్రోజన్ బాండింగ్. అసిడిక్ స్ట్రెంత్ అనేది నేను ఆ వీడియోలో ఏం చెప్పాను, ఆక్సిడేషన్ స్టేట్, ఎలక్ట్రోనెగటివిటీ బట్టి చెప్పాను కదా. ఇక్కడ కానీ ఇక్కడ ఎలా అంటే కానీ ఇప్పుడు హైడ్రోజన్ వచ్చినప్పుడు మనము హైడ్రోజన్ బాండ్ బేస్ చేసుకోవాలా. HX టైప్ అనేది మనకు వస్తే కానీ హైడ్రోజన్ బాండ్ చూసుకోవాలంటే హైడ్రోజన్ బాండ్ ఏదానికైతే ఎక్కువ ఉంటుందో, హైడ్రోజన్ బాండ్ ఏదానికి ఎక్కువ ఉంటుందని చెప్పాను, స్మాల్గా ఉన్న ఎలిమెంట్స్ కదా, స్మాల్గా ఉన్న ఎలిమెంట్స్కి హైడ్రోజన్ బాండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి ఏమవుతుంది, అసిడిక్ స్ట్రెంత్ తక్కువ. అంటే ఎప్పుడన్నా కానీ గుర్తుపెట్టుకోండి, డౌన్ ద గ్రూప్ అంటే గ్రూప్ నుంచి ఇలా మనం కిందకు వస్తే కానీ కింద ఉన్నవి అంటే పెద్దగా ఉన్నవే మనకు H+ అయాన్స్ని తొందరగా రిలీజ్ చేస్తాయి. అసిడిక్ స్ట్రెంత్ అంటే అదే H+ని రిలీజ్ చేయడం. చిన్నగా ఉన్న కింద ఉంటాయి కదా, పెద్దగా ఉన్న దానికి ఇచ్చే గుణం ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా, సో తొందరగా H+ని ఇస్తుంది అనమాట. ఇది అసిడిక్ స్ట్రెంత్ గురించి. నెక్స్ట్ వచ్చేసి రియాక్షన్ విత్ ఆక్సిజన్ అనమాట. రియాక్షన్ విత్ ఆక్సిజన్ అంటే ఏం ఫామ్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ అయిపోయింది, H2 అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి వాటర్, హైడ్రోజన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆక్సిజన్ చూద్దాం. ఆక్సిజన్తో అయితే కానీ ఆక్సైడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఓకే, ఫ్లోరిన్ అయితే ఆక్సిజన్తో కంబైన్ అయితే OF2 అండ్ O2F2 అనే టైప్ ఫామ్ అవుతుంది. ఓకే, O2F2 అనేది ఓన్లీ స్టేబుల్ అట్ 298 కెల్విన్ అనమాట. ఈ O2F2 అనేది OF2 అనేది స్టేబుల్ అనమాట. ఇది ఒక్కటే మనకు స్టేబుల్గా ఉండేది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి O2F2 అనేది స్ట్రాంగ్
ఫ్లోరినేటింగ్ ఏజెంట్ అనమాట. స్ట్రాంగ్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్ అంటే కానీ ఫ్లోరిన్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ యొక్క పియు అనేది O2F2 అనేది పియుని PuF6గా మారుస్తుంది అనమాట. ఓకే, అది రిమూవ్ అవుతుంది. ఎప్పుడు మనకు స్పెంట్ న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట. స్పెంట్ న్యూక్లియర్ ఫ్యూయల్ దగ్గర మనకు పియు అనేది రిమూవ్ కావాలా. సో పియు అనేది ఎలా రిమూవ్ చేస్తామంటే ఈ యొక్క O2F2ని యాడ్ చేయడం వల్ల అది PuF6గా మారి అప్పుడు మనం మీ పియుని రిమూవ్ చేయగలం. ఓకే, అందుకని మనం స్ట్రాంగ్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్ అని చెప్పాం. నెక్స్ట్ ఈ యొక్క స్టెబిలిటీ చూసినట్లయితే కానీ మనకు స్టెబిలిటీ అనేది ఎక్కువ ఏదానికి ఉంటుంది, అయోడిన్ ఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రోమిన్ ఆక్సైడ్, నెక్స్ట్ వచ్చేసి క్లోరిన్ ఆక్సైడ్. ఓకే, అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆక్సైడ్స్ చూద్దాం. ఇప్పుడు ఫ్లోరిన్ వచ్చేసి OF2 O2F2 ఫామ్ అయింది కదా. ఇప్పుడు క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఎలాంటి ఫామ్ చేస్తాయో చూద్దాం. క్లోరిన్ అనేది Cl2O, నెక్స్ట్ Cl2O, ClO2, Cl2O6, Cl2O7 ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రోమిన్ వచ్చేసి Br2O, BrO2, BrO3. అయోడిన్ వచ్చేసి I2O4, I2O5 అండ్ I2O7. ఓకే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు I2కి అంటే కానీ I2 అనేది I2O4 అనేది కామన్, ఇక్కడ ఒక్కొక్కటి యాడ్ చేస్తాం. I2O5 నెక్స్ట్ ఇక్కడ 2 యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బ్రోమిన్కి ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఫస్ట్ బ్రోమిన్ 2O వేసుకుంటాం. ఇక్కడ ఓని కట్ చేసి ఇక్కడ వేస్తాం. ఫస్ట్ Br2కి 2 ఉంటుంది, ఇక్కడ ఓకి 2 ఉంటుంది. నెక్స్ట్ BrO3, O2 తర్వాత ఇంకొకటి యాడ్ చేస్తే 3 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇంకా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఇది అంటే కానీ ఫస్ట్ Cl2O, దీనిలాగా Cl2O, నెక్స్ట్ ClO2, నెక్స్ట్ వచ్చేసి Cl2O7. ఇక్కడ ClO3 అనేది ఫామ్ కాదు, Cl2O6 వస్తుంది. Cl2O6 నుంచి తర్వాత Cl2O7. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది OF2 O2F2. స్టెబిలిటీ ఇలా ఉంటుంది. స్టెబిలిటీ ఎలా అంటే స్టెబిలిటీ ఇంక్రీజెస్ అంటే అయోడిన్కి ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది అనమాట. స్టేబుల్గా ఉంటుంది అయోడిన్ అనేది, అయోడిన్ ఆక్సైడ్. ఓకే, ఇది రియాక్షన్ విత్ ఆక్సిజన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ రియాక్షన్ మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఇప్పుడు రియాక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు క్లోరిన్ గురించి, దాని యొక్క ప్రిపరేషన్, రియాక్షన్, నెక్స్ట్ HCl యొక్క ప్రిపరేషన్, రియాక్షన్, ఆక్సో యాసిడ్స్ ఆఫ్ హాలోజన్, ఇవన్నీ చూద్దాం అనమాట. ఇంకా ఈ 3 చెప్తే ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా నోబెల్ గ్యాసెస్ ఒకటి ఉంటుంది, ఇంకా అది చెప్పేస్తే పీ బ్లాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా నేను చెప్పడం మర్చిపోయాను. ఇంకా మెటల్స్తో కంబైన్ అయితే ఒక హాలోజన్ ఏం ఫామ్ అవుతుందో చూద్దాం. మెటల్ అనేది హాలోజన్స్తో మెటల్ అనేది హాలోజన్స్తో కంబైన్ అయితే మనకు ఇలాంటి టైప్ ఉంటుందన్నమాట. మెటల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Mg అనేది Br2తో కంబైన్ అయితే MgBr2 అనేది ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎక్కువ ఉందంటే కానీ ఒక హాలోజన్కి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ చూసినాం ఏదానికి కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది అని మనకి క్వశ్చన్ అడిగారు. SnCl4లో PbCl4, SpCl4 అలా ఏదానికి SnCl2కి ఎక్కువ ఉంటుందా, SnCl4లో ఎక్కువ ఉంటుందా కోవలెంట్ క్యారెక్టర్ అంటే కానీ ఎప్పుడైతే మనకు ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ హాలోజన్ ఎక్కువ ఉంటుందో అప్పుడు కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. సో ఆక్సిడేషన్ స్టేట్ క్లోరిన్కి ఇక్కడ -4, ఇక్కడ మనకు -4 వస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకు +2 అనేది వస్తుంది కదా. ఇక్కడ 4 అనేది వస్తే ఇక్కడ మనకు 2 అనేది వస్తుంది. సో 4 అనేది ఎక్కువ, 2 అనేది ఎక్కువ, 4 అనేది ఎక్కువ, కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువ ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. ఇది మెటల్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్లోరిన్ చెప్పాం కదా, క్లోరిన్, HCl, ఆక్సో యాసిడ్స్ చూస్తే ఇంక ఈ చాప్టర్ అయిపోతుంది. ఇప్పుడు క్లోరిన్ యొక్క ప్రిపరేషన్, రియాక్షన్ చూద్దాం. రియాక్షన్స్ చాలా ఉన్నాయి, నేను ఇవేం చెప్పను ఒకసారి మీరే చూసుకోండి. ఎందుకంటే నేను ఊరికే చెప్పుకొని వెళ్ళిపోయినట్లుంటుంది. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఎంత గుర్తుపెట్టుకున్నా కూడా దీన్ని ఫస్ట్ ఒక్కొక్క రియాక్షన్, ఇప్పుడు ఈ ఒక టేబుల్ ఉంది కదా, నేను రియాక్షన్స్ అన్నీ ఒక పేపర్లోనే రాశాను. సో మనకి ఈజీ అవుతుంది అనమాట ప్రాక్టీస్ చేయడానికి. నేను చెప్పాను కదా ఇనార్గానిక్ అంతా ప్రాక్టీస్ చేయడమే అని ఒక రఫ్ బుక్ తీసుకొని మనము ఒక రియాక్షన్ అనేది ఒక 5 times ఇలా గుర్తన్నా పెట్టుకుంటాము, లేకుంటే ప్రాక్టీస్ అన్నా చేస్తాము. అలా చేస్తే కానీ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో రియాక్షన్స్ అన్నీ ఇక్కడే రాశాను అనమాట. మనకి ఎక్కడెక్కడో టెక్స్ట్ బుక్లో అంతా వెతికి నేను ఇక్కడే ఒక దగ్గర రాశాను. సో మీరు ఒక రఫ్ బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఒకసారి, అండ్ నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి ఈ రియాక్షన్స్ అన్ని. నెక్స్ట్ ప్రిపరేషన్ చూసినట్లయితే కానీ ప్రిపరేషన్ క్లోరిన్ అనేది గ్రీనిష్ ఎల్లోగా ఉంటుంది, పంజెంట్ స్మెల్, అండ్ నెక్స్ట్ సఫకేటింగ్ ఓడర్ అనమాట. సఫకేటింగ్ ఓడర్ అంటే కానీ మనకి చాలా ఘాటుగా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ 2 to 5 times హెవియర్ దాన్ ఎయిర్ కన్నా 2 to 5 times ఎక్కువ ఉంటుంది ఈ యొక్క క్లోరిన్ అనేది. ప్రిపరేషన్ వచ్చేసి డెకాన్స్ ప్రాసెస్. మనకు ఈ యొక్క నైట్రిక్ యాసిడ్ వచ్చేసి
ఆస్ట్వాల్స్ ప్రాసెస్, నెక్స్ట్ వచ్చేసి అమోనియా వచ్చి హేబర్స్ ప్రాసెస్, నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చేసి కాంటాక్ట్ ప్రాసెస్, అలా కొన్ని ప్రాసెస్ ఉన్నాయి కదా. సో Cl2ని ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ ఏదంటే డెక్కన్స్ ప్రాసెస్. డెక్కన్స్ ప్రాసెస్ ఏదంటే కానీ HCl అనేది O2తో కంబైన్ అయితే CuCl2 ద్వారా మనకు క్లోరిన్ అండ్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ MnO4 అనేది HClతో కంబైన్ అయితే MnCl2 అండ్ క్లోరిన్ అనేది రిలీజ్ అయింది. మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఏం రావాలా, Cl2 అనేది రావాలా. Cl2 దాంతోపాటు కొన్ని ప్రోడక్ట్స్ ఏ వచ్చినాయి అవి చూసుకోవాలన్నమాట. ఇది వచ్చింది ఇలా మనకు వచ్చిన ఏ దాంతో రియాక్ట్ చేస్తే మనకు క్లోరిన్ అనేది ఎక్కడ వచ్చిందని, దాంతోపాటు ఇంకా ఏ వచ్చినాయి చూద్దాం. NaCl అనేది రియాక్ట్ అయితే MnO2తో, నెక్స్ట్ H2SO4తో క్లోరిన్ MnCl2 NaHSO4 అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ KMnO4తో కూడా ఈ యొక్క HCl అనేది కంబైన్ అయ్యి KCl, తర్వాత MnCl2 అండ్ H2 అనేది ఫామ్ అయింది. ఓకే. అండ్ నెక్స్ట్ రియాక్షన్ మనకి బిట్స్ వాళ్ళు ఎలా అడుగుతారంటే కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి సార్ ఏ ఈజ్ కంబైన్డ్ విత్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NaCl ఈజ్ కంబైన్డ్ విత్ MnO2 అండ్ H2SO4. ఓకే, ఇలా డాష్ ఇస్తారనమాట. A ప్లస్ MnO2 ప్లస్ H2SO4 గివ్స్ MnCl2 ప్లస్ డాష్ ప్లస్ డాష్, అంటే అప్పుడు ఫిల్ చేయాలన్నమాట మనము. ఓకే, అలా ఇస్తారు. నెక్స్ట్ రియాక్షన్స్ చూసినట్లయితే కానీ క్లోరిన్ అనేది ఎల్లో గ్రీన్ అన్నాం కదా. సో ఈ యొక్క రియాక్షన్స్ అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మీరే స్క్రీన్ షాట్ తీసుకొని, నేను ఒకసారి చెప్పేదానికన్నా మీరే ఒకసారి ప్రిపేర్ అవుతే బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, లేకుంటే పాస్ చేసి వీడియోని ఒకసారి మీరు రాసుకుంటారేమో చూడండి. స్క్రీన్ షాట్ తీసుకోండి చాలు. స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని ప్రిపేర్ అవుతే మనం ప్రాక్టీస్ చేస్తే కానీ చాలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూజెస్ చూద్దాం. ఇవంతా రియాక్షన్స్ అనమాట. ఏది క్లోరిన్ అనేది రియాక్ట్ అయితే, ఇప్పుడు అల్యూమినియంతో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది, సోడియంతో రియాక్ట్ అయితే NaCl ఫామ్ అవుతుంది, Fe అయితే FeCl2, Pతో అయితే కానీ ఫాస్ఫరస్ అయితే PCl3, అలా అనమాట రియాక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్సెస్ లిమిట్ కూడా ఉంది, ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, NCl3 అండ్ NBr2 Ni3 అనేది ఎక్స్ప్లోజివ్ ఇన్ నేచర్, అంటే ఎక్స్ప్లోజివ్ అవుతాయి అన్నమాట. కానీ ఈ యొక్క I2 అనే NF3 అనేది ఎక్స్ప్లోజివ్ కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ NaOClని మనం హైపోక్లోరైట్ అని అంటాము. నెక్స్ట్ NaClO3 లాస్ట్లో O వస్తే కానీ దాన్ని మనం క్లోరేట్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి CaOCl2ని బ్లీచింగ్ పౌడర్ అంటాము. నెక్స్ట్ SaOH2ని మనం స్లేక్డ్ లైమ్ అంటాం. ఒక బ్లీచింగ్ పౌడర్ కంపోజిషన్ చూసినట్లయితే ఇలా ఉంటుందన్నమాట. CaOCl2 ఇంటూ CaCl2 ఇంటూ CaOH2 ఇంటూ 2H2O. ఓకే, దాని యొక్క కంపోజిషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా యూజెస్ చూద్దాం. యూజెస్ ఏంటంటే కానీ బ్లీచింగ్ వుడ్ పల్ప్ అండ్ నెక్స్ట్ పేపర్ అండ్ రేయాన్ అండ్ నెక్స్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఇక్కడంతా మనము క్లోరిన్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తాము అన్నీ. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గోల్డ్ ప్లాటినం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా క్లోరిన్ యూస్ చేస్తాం. డైస్లో, డ్రగ్స్లో, అండ్ నెక్స్ట్ CCl4లో, CHCl3లో, నెక్స్ట్ DDTలో, రిఫ్రిజిరేటర్స్లో, స్టెరిలైజింగ్ వాటర్ని స్టెరిలైజ్ చేయడానికి కూడా యూస్ చేస్తాము. ప్రిపరేషన్ ఆఫ్ పాయిజనస్ గ్యాస్, ఇది ఇంపార్టెంట్ అనమాట. క్లోరిన్ అనేది పాయిజనస్ గ్యాసెస్ని ప్రిపేర్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. పాయిజనస్ గ్యాసెస్ ఏవేవంటే కానీ ఫాస్జిన్. ఓకే, ఫాస్ఫిన్ వేరే, ఫాస్జిన్ వేరే. ఫాస్ఫిన్ అంటే PH3, ఫాస్జిన్ అంటే COCl2. అండ్ నెక్స్ట్ టియర్ గ్యాసెస్ అంటే CCl3NO2. ఈసారి ఇలాంటి బిట్స్ రావడానికి ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, పాయిజనస్ గ్యాసెస్ ఏవేవి, ఫాస్జిన్ వచ్చేసి COCl2 గుర్తుపెట్టుకోవాలి, టియర్ గ్యాస్ వచ్చేసి CCl3NO2, అండ్ నెక్స్ట్ మస్టర్డ్ గ్యాస్ వచ్చేసి Cl, CH2, CH2S, CH2, CH2Cl. ఓకే, ఇది క్లోరిన్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్లోరిన్ అయిపోయింది కదా, ఇప్పుడు HCl చూద్దాం. ఓకే, HCl is a colorless pungent and boiling point is 189 Kelvin, freezing point is 159 Kelvin. ప్రిపరేషన్ వచ్చేసి NaCl అనేది H2SO4తో 420 Kelvin దగ్గర ఏమవుతుందంటే NaHSO4 ప్లస్ HCl అనేది ఫామ్ అయింది. మనకి ఏం రావాలా, HCl ఫామ్ కావాలా. రియాక్టెంట్ ఏవో చూద్దాం. NaCl, H2SO4. నెక్స్ట్ వచ్చేసి NaCl NaHSO4తో 823 Kelvin దగ్గర Na2SO4 HCl అనేది ఫామ్ అయింది. HCl అనేది మనము డ్రై చేయొచ్చు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. కాన్సన్ట్రేటెడ్ H2SO4 ద్వారా మనకు HCl అని డ్రై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ రియాక్షన్స్ చూసినట్లయితే రియాక్షన్స్ చూసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, రియాక్షన్స్ ఇంకా రియాక్షన్స్ మనం ఇంకా ఎలా గుర్తుపెట్టుకుంటాం, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది కదా. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి నేను చెప్పడం కన్నా. నెక్స్ట్ వచ్చేసి HCl అనేది వాటర్తో కంబైన్ అయితే H3O ప్లస్ Cl మైనస్, అంటే ఇది స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. ఎందుకంటే దీనికి Ka వాల్యూ 10⁻⁷ ఉంది కాబట్టి. నెక్స్ట్ యూసెస్ చూసినట్లయితే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ క్లోరిన్, అండ్ నెక్స్ట్ NH4Cl అండ్ గ్లూకోజ్ ఫ్రమ్ కార్న్ స్టార్చ్.
కార్న్ స్టార్చ్ నుంచి గ్లూకోజ్ తయారు చేయాలన్నా కూడా మనకు ఈ HCl అనేది కావాలా. అండ్ నెక్స్ట్ గ్లూ ఫ్రమ్ బోన్స్, మన బోన్స్ నుంచి గ్లూ అంటే గమ్ లాగా గ్లూని కూడా తయారు చేయాలంటే మనకు HCl కావాలి. నెక్స్ట్ ప్యూరిఫైయింగ్ బ్లాక్ బోన్, బ్లాక్ బోన్ అంటే బ్లాక్ బోన్ ప్యూరిఫై చేయడానికి కూడా HCl అనేది కావాలా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క HCl అనేది ఐరన్తో కంబైన్ అయితే ఫెర్రస్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఫెర్రిక్ క్లోరైడ్ అనేది ఫామ్ కాదు, ఎందుకంటే కానీ ఈ యొక్క H2 ఉండడం వల్ల. ఓకే, ఇది HCl యొక్క ప్రిపరేషన్. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటే ఇంటర్ అంటే బిట్వీన్ హాలోజన్స్ మనకు కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇంటర్ అంటే బిట్వీన్ కదా, హాలోజన్స్ అంటే ఒక హాలోజన్ ఇంకొక హాలోజన్స్తో కంబైన్ అయితే దాన్ని మనం ఇంటర్ హాలోజన్ అంటాం. అంటే ఒకటి వచ్చేసి మనకి ఈ యొక్క ఫస్ట్ వన్ అంటే ఎక్స్ డాష్ అన్నాం కదా, ఎక్స్ వచ్చేసి లార్జ్గా ఉండాలి. నెక్స్ట్ ఎక్స్ డాష్ అనేది స్మాల్గా ఉండాలి. అంటే కానీ మనం ఫ్లోరినే తీసుకోవాలి ప్రతిసారి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క లార్జ్ అంటే ఈ యొక్క ఎక్స్ని మనం మార్చచ్చు అనమాట. అంటే క్లోరిన్గా, బ్రోమిన్గా, అయోడిన్గా అలా మార్చచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎన్ని టైప్స్ ఉంటాయంటే కానీ 3 టైప్స్ ఉంటాయి. X-3, X-5, X-7 3 టైప్స్గా ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క ఎలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CLF అనుకో, CLF ఉంటుంది, CLF3 ఉంటుంది, CLF5 ఉంటుంది. I అనుకో IF3 ఉంటుంది, నెక్స్ట్ IF5 ఉంటుంది, IF7 ఉంటుంది. BR ఉందనుకో BRCl3, BRCl5, BRCl7 ఇలా అన్నిటికీ నేను రాశాను అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్ అనేది. ఇక్కడ మనకు గ్యాసెస్ ఎలా ఉంటాయి, ఇది లిక్విడ్ స్టేట్స్లో ఉంటాయా, ఎలాంటి స్టేట్ ఉంటాయి, కలర్ ఎలా ఉంటుంది, దాని యొక్క షేప్ ఏంటి, నెక్స్ట్ హైబ్రిడైజేషన్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చూద్దాం కదా. ఇప్పుడు మనకు లార్జెస్ట్గా ఉండే ఈ యొక్క ఎక్స్ టైప్ ఏది ఉంటుంది, అయోడిన్ ఉంటుంది. స్మాలెస్ట్గా టైప్ ఉండేది ఏది ఉంటుంది, ఫ్లోరిన్ ఉంటుంది. ఓకే, IF7 అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి అందులో. ఓకే, ఇది IF7 అనేది కలర్లెస్ గ్యాస్ అనమాట. ఇది గ్యాస్ కలర్లెస్ అనమాట. అండ్ నెక్స్ట్ షేప్ వచ్చేసి పెంటాగోనల్ బైపిరమిడల్. నెక్స్ట్ Cl2 అనేది F2తో కంబైన్ అయితే CLF అనేది ఫామ్ అవుతుంది, అంటే XX డాష్ టైప్. నెక్స్ట్ Cl2 అనేది 3F2తో కంబైన్ అయితే ClF3 అంటే XX-3 టైప్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క CF3 అనేది అగైన్ F2తో కంబైన్ అయ్యి ClF5 టైప్ అంటే XX-5 టైప్ ఫామ్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ దాని యొక్క కలర్ చూసినట్లయితే ఈ 3 కలర్లెస్సే, క్లోరిన్ F, ClF3, ClF5 3 కలర్లెస్సే. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి గ్యాస్, థర్డ్ వచ్చేసి లిక్విడ్. అండ్ నెక్స్ట్ ఫస్ట్కి షేప్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ClF5కి షేప్ అనేది ఉంటుంది, దట్ ఈస్ స్క్వేర్ పిరమిడల్. నెక్స్ట్ I2 అనేది Cl2తో కంబైన్ అయితే మనకు ICl XX డాష్ టైప్. I2 అనేది Cl2తో కంబైన్ అయితే 3Cl2తో కంబైన్ అయితే ICl3. అంటే మనం ఇక్కడ ఎంత ఇది చేస్తున్నామో ఇక్కడ మనకు అంత వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అంతే, మనకు బ్రోమిన్ 3 ఇక్కడ మనం 1 వేసాం కాబట్టి మనకి ICl వచ్చింది అలా. ఓకే, అండ్ X3 టైప్. నెక్స్ట్ బ్రోమిన్ వచ్చేసి ఫ్లోరిన్ అయితే BrF3 అంటే XS3 డాష్. నెక్స్ట్ వచ్చేసి 5 కాబట్టి ఇక్కడ మనకు BrF5 అనేది వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ కలర్ చూసినట్లయితే కానీ ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది కదా, క్లోరిన్కి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయోడిన్ చూసినట్లయితే కానీ అయోడిన్ అండ్ నెక్స్ట్ బ్రోమిన్ ఇలా డివైడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కలర్, దాని షేప్ చూసినట్లయితే కానీ మనకు ఈ యొక్క ICl అనేది 2 టైప్ ఉంటుందన్నమాట, ఆల్ఫా ఫామ్, బీటా ఫామ్ అని. ఆల్ఫా ఫామ్ వచ్చేసి రబ్బీ రెడ్ సాలిడ్, 2 సాలిడ్సే అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీటా ఫామ్ వచ్చేసి బ్రౌన్ రెడ్ సాలిడ్. ఓకే, ఇవి రెండింటికి ఏ షేప్ ఉండదు. అండ్ నెక్స్ట్ XCl3 టైప్ వచ్చేసి ఆరెంజ్ సాలిడ్ ఉంటుందన్నమాట, షేప్ వచ్చేసి బెంట్ టీ. నెక్స్ట్ వచ్చేసి BrF3 అనేది కలర్ ఎలా ఉంటుందంటే కానీ BrF3 అనేది ఎల్లో గ్రీన్. అండ్ నెక్స్ట్ మనం రెండుగా గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ క్లోరిన్ గుర్తుపెట్టుకుందాం, నెక్స్ట్ అయోడిన్ దాని యొక్క కలర్ షేప్, నెక్స్ట్ బ్రోమిన్ దాని యొక్క కలర్ నేచర్ అంటే సాలిడ్ లిక్విడ్ అండ్ దాని యొక్క స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయోడిన్, బ్రోమిన్ తర్వాత చూద్దాం. ఓకే, Br అనేది BrF3 అండ్ BrF5గా కూడా కన్వర్ట్ అవుతుంది. ఓకే, కలర్లెస్ అనమాట. ఇది ఎల్లో గ్రీన్, ఇది కలర్లెస్, 2 లిక్విడే. ఇది బెంట్ టీ, ఇది స్క్వేర్ పిరమిడల్. నెక్స్ట్ వచ్చేసి IF5, IF3 అండ్ నెక్స్ట్ IF. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం క్లోరిన్ చూసాము, ఇక్కడ ఫ్లోరిన్ చూద్దాం. ఇక్కడ మనం ఫ్లోరిన్ 3, 5 చూసాము, ఇక్కడ ఫ్లోరిన్ ఒకటే చూసాము. ఓకే, అంటే బోరాన్, ఫ్లోరిన్. ఓకే, నెక్స్ట్ దాని యొక్క కలర్స్ ఎలా ఉంటాయంటే IF5 అనేది కలర్లెస్ గ్యాస్ బట్ సాలిడ్ బిలో 77 కెల్విన్. ఓకే, షేప్ వచ్చేసి స్క్వేర్ పిరమిడల్. IF3 అనేది ఎల్లో పౌడర్ రూపంలో ఉంటుంది, బెంట్ టీ షేప్. IF అనేది డిటెక్టెడ్
స్పెక్ట్రోస్కోపికల్లీ ఐఎఫ్ అనేది మనం స్పెక్ట్రోస్కోప్ ద్వారా డిటెక్ట్ చేయొచ్చు. షేప్ అనేది షేప్ ఉండదు. నెక్స్ట్ బిఆర్ఎఫ్ అనేది పేల్ బ్రౌన్ గ్యాస్. నెక్స్ట్ బిఆర్సిఎల్ అనేది గ్యాస్, షేప్ అనేది ఉండదు. నెక్స్ట్ ఎప్పుడైతే ఒక XX3 XX5 XX7 అనేది దాని యొక్క హైబ్రిడైజేషన్ చూసినట్లయితే 3 ఉంది కదా, 3D అంటే ఇక్కడ SP3D అండ్ నెక్స్ట్ 5 ఉంది కాబట్టి SP3D2 నెక్స్ట్ 7 ఉంది కాబట్టి ట్రిక్ అనమాట, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 7 కదా, SP3D3. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఈ యొక్క ఇంటర్ హాలోజన్స్ అనేటివి వాటర్తో కంబైన్ అవుతాయో మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XX' టైప్ అనేది వాటర్తో కంబైన్ అయితే హైపో హ్యాలైట్ ఫామ్ చేస్తుంది. XX3' అనేది వాటర్తో కంబైన్ అయితే హ్యాలైట్. నెక్స్ట్ XX5' అనేది వాటర్తో కంబైన్ అయితే హ్యాలైట్. XX7' వాటర్తో అయితే పెర్హాలైట్. ఓకే, నెక్స్ట్ యూజర్స్ నెక్స్ట్ రియాక్టివిటీ చూద్దాము. రియాక్టివిటీ అనేది ఇంటర్ హాలోజన్స్కి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కానీ దాంట్లో బాండ్ అనేది ఇందులో చాలా వీక్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే బాండ్ అనేది వీక్గా ఉంటుందో రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బాండ్ అనేది తొందరగా బ్రేక్ అయిపోతుంది. నేను చెప్పాను కదా, ఇప్పుడు స్టిక్ అనేది మనకు థిక్ స్టిక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 2 ఆటమ్స్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు A అండ్ B తీసుకున్నట్లయితే కానీ ఇవన్నిటికీ మధ్యలో ఉన్న బాండ్ అనేది చిన్నగా ఉందంటే కానీ, అంటే బాండ్ అనేది ఇప్పుడు దీంతో పోలిస్తే మనకి చిన్నగా ఉన్నట్లే కదా. ఫస్ట్ కేసు సెకండ్ కేసు దీంట్లో మనకు చిన్నగా ఉన్నట్లే కదా. అంటే మనకు బాండ్ లెంత్ అనేది మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కానీ, ఇప్పుడు ఒక స్టిక్ అనేది ఇప్పుడు మనకి స్టిక్ అనేది బాండ్ అనుకుందాం. ఇప్పుడు ఆ యొక్క స్టిక్ అనేది చిన్నగా ఉంది అనుకుంటాం, అంటే చిన్నగా ఉందంటే దాని యొక్క థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనుకుందాం. అండ్ నెక్స్ట్ పెద్దగా ఉన్న బాండ్ లెంత్ థిక్నెస్ తక్కువ కానీ లెంత్ అనేది ఎక్కువ. లెంత్ అనేది ఇందులో తక్కువ, లెంత్ అనేది ఇందులో ఎక్కువ, థిక్నెస్ ఇందులో ఎక్కువ, దీంట్లో థిక్నెస్ తక్కువ. సో ఈజీగా బ్రేక్ చేయొచ్చు. కాబట్టి బ్రేక్ అయిపోతే ఇంకా ఇది వెళ్ళిపోయి వేరే దాంతో రియాక్ట్ అయిపోతుంది. సో రియాక్టివిటీ ఇందులో ఎక్కువ ఉంటుంది ఏ దాంతో పోలిస్తే, హాలోజన్స్తో పోలిస్తే. నెక్స్ట్ యూజర్స్ వచ్చేసి ఇంటర్ హాలోజన్స్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్గా యూజ్ అవుతుంది. ఫ్లోరినేటింగ్ ఏజెంట్ అంటే అప్పుడే మనం ముందు చూసాం కదా, ఏ దాంట్లో మనం చూసింది ఇందులో అనమాట. స్పెంట్ న్యూక్లియర్ ఫ్యూయల్లో మనం స్ట్రాంగ్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్ లాగా, అంటే ఈ యొక్క PU అనేది రిమూవ్ చేయాలంటే ఈ O2F2 అనేది ఇక్కడ మనకు యూజ్ అయింది కదా. సో ఇలా ఇంటర్ హాలోజన్స్ కూడా ఫ్లోరినేటింగ్ ఏజెంట్స్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు ఈ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కానీ ఈ యొక్క ఇంటర్ హాలోజన్స్ యొక్క ఇంపార్టెన్స్, ClF3 అండ్ BrF3 ఇవి రెండే గుర్తుపెట్టుకోవాలి. ClF3 అండ్ BrF3 అనేది యురేనియంతో కంబైన్ అయితే UF6 అనేటివి ఫామ్ అవుతాయి. ఓకే, ఇది ఇంటర్ హాలోజన్స్ గురించి. అండ్ నెక్స్ట్ ఇంకొక లాస్ట్ టాపిక్ ఉంది, అదేంటంటే కానీ ఇప్పుడు మనకు క్లోరిన్ అయిపోయింది, HCl అయిపోయింది, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ హాలోజన్స్ చూసినట్లయితే మనము ఏముంటాయో చూద్దాం. ఆక్సో యాసిడ్స్ ఆఫ్ హాలోజన్ అంటే కానీ ఇప్పుడు ఆక్సో అంటే O కదా, యాసిడ్స్ అంటే H, హాలోజన్ అంటే X. ఓకే, దాని యొక్క జనరల్ ఫార్ములా మనం కనిపెట్టేసాము. ఓకే, ఓకే మనము N అనేది అంటే ఇక్కడ మనకు HX అనేది సేమ్గా ఉంటుంది, N మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలానో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H అలానే ఉంది, X అనేది Cl తీసుకుందాం, నెక్స్ట్ F తీసుకుందాం, Br తీసుకుందాం, I తీసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆక్సో యాసిడ్స్ హాలోజన్ ఫ్లోరిన్ అనేది ఫామ్ చేయొద్దు, ఫ్లోరిన్ అనేది ఆక్సో యాసిడ్స్ని ఫామ్ చేయదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఇంకా మిగతావన్నీ ఫామ్ చేస్తాయి ఆక్సో యాసిడ్స్. ఓకే, HClO, HClO2, HClO3, HClO4 ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఎప్పుడైతే Cl2 అనేది వాటర్తో వేస్తే HClO ఫామ్ అవుతుంది. నెక్స్ట్ Cl2O3 అనేది వాటర్లో వేస్తే HClO2, Cl2O5 అనేది వాటర్లో వేస్తే HClO3, నెక్స్ట్ వచ్చేసి Cl2O7 వచ్చేసి వాటర్లో వేస్తే HClO4. ఓకే, ఇలా నెక్స్ట్ ఇంకా బ్రోమిన్కి అలానే అనమాట. మనం ఇక్కడ Cl బదులు Br2O, Br2O3, Br2O5, Br2O7, నెక్స్ట్ I2O, I2O3, I2O5, I2O7 అలా అనమాట. అలా వాటర్లో ఇచ్చేస్తే మనకు ఆక్సో యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి, కానీ మనకు ఈ యొక్క ఫ్లోరిన్ అనేది ఫామ్ చేయదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది పీ బ్లాక్లో ఉన్న హాలోజన్స్ గురించి అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా లాస్ట్ గ్రూప్ దట్ ఈస్ నోబెల్ గ్యాసెస్ ఆర్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ గురించి మనం తెలుసుకుంటే ఇంకా పీ బ్లాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా పీ బ్లాక్ కంప్లీట్ చేస్తే ఇంక డి అండ్ ఎఫ్ కంప్లీట్ చేద్దాం. డి అండ్ ఎఫ్ హైడ్రోజన్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.